హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. నిన్న జరిగిన బ్యాటరీ టాస్క్ మొత్తం అంతా అది అసలు అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే అందరూ కూడా సాక్రిఫైస్ చేయడాలు, తనుజ గారు సాక్రిఫైస్ చేయడాలు, సో చివరికి సుమనన్న కూడా సాక్రిఫైస్ చేయడాలు. సో అందుకని చెప్పేసి ఆ టాస్క్ అంతగా అసలు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు, మధ్యలోనే ఆపేశారు. సంజన గారి గురించి అసలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఏవి కూడా ఇవ్వలేకుండా ఆపేసారు. ఎందుకంటే అందరూ కూడా సాక్రిఫైస్ చేస్తుంటే అసలు టాస్క్ అనేది అసలు ముందుకు జరగదని చెప్పేసి దాన్ని స్టాపేజ్ చేసేసారు బిగ్ బాస్ గారు. సో స్టార్టింగ్గా అసలు బజార్ టెస్ట్లో మిగతా వాళ్ళు ఎవరిదైతే అయిపోయిందో, సో ఇమానుయల్ది అతనిది అయిపోయిన తర్వాత తనుజ గారు బజర్ నొక్కారు. సో తనుజ గారు బజర్ నొక్కితే ఆవిడకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. బిగ్ బాస్ గారు కాన్ఫరెన్స్ రూమ్లోకి పిలిచేసి 3 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆవిడకి వచ్చేసి ఒక లెటరు, అంటే మేనకోడలు చెల్లి లెటర్ ఇచ్చారు. తర్వాత చెల్లి ఆడియో ఉంది అది ఇచ్చారు. తర్వాత టీ షర్టు. సో లెటర్కి వచ్చేసి 25%, ఆడియోకి 25%, తర్వాత టీ షర్ట్కి వచ్చేసి టోటల్గా 50%. సో ఆవిడైతే సింపుల్గా ఒక లెటర్ తీసుకుంది. సో యాక్చువల్గా ఆవిడ ఆడియోను లేకపోతే లెటరు, ఆడియో లెటర్ కాకుండా టీ షర్ట్ కనుక తీసుకొని ఉంటే సో వాటిలో అనేది కొంచెం ట్విస్ట్లు వచ్చేవి. వాళ్ళకి ఒకవేళ బ్యాటరీ పెరగాలనుకుంటే వాళ్ళకి సెపరేట్ టాస్క్లు ఇవ్వడాలు, సో ఏదైనా సంథింగ్ ఏదైనా చేయడాలు చేస్తే ఆ బ్యాటరీ పెరుగుతుంది. సో ఆ బ్యాటరీ పెరిగితే సో అక్కడ మజా వస్తుంది, అక్కడ వాళ్ళకు కొంచెం ఇంట్రెస్టింగ్ వస్తుంది. సో కానీ ఆవిడ మాత్రం సింపుల్గా ప్రతి ఒక్కరూ త్యాగాలు చేసుకుంటా, సో అందుకని చెప్పేసి ఆవిడ లెటర్ తీసుకోవడం వల్ల ఆ బ్యాటరీ టాస్క్ ఆవిడ సింపుల్గా అయిపోయింది. తర్వాత సంజన గారు, ప్రియా, సో మన వీళ్ళ ముగ్గురు కూడా కలిసి బజార్ టాస్క్లో సో దాన్ని ప్రియా గారు నొక్కారు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రియా గారు నొక్కినా కానీ శ్రీజ వచ్చేసి ప్రియా గారు కాదు సంజన అన్నారు. మళ్ళీ తర్వాత మాట మార్చి సంజన కాదు మళ్ళీ ప్రియా అని చెప్పేసి ప్రియానే పోవాలని చెప్పేసి పెద్ద రచ్చరంబోలైంది. గొడవలాగా అయిపోయింది. సో చివరికి ప్రియా కాదు సంజన కాదు అనుకుంటా సో ఫైనల్గా బిగ్ బాస్ గారు ప్రియానే పిలిచారు. సో మధ్యలో ఒకతను పడాల పవన్ ఉన్నాడు, ఆయన ఓదార్పు యాత్ర చేస్తున్నాడు. సో ఎవరైనా సరే బాధలో ఉంటే పోయి ఓదార్పు యాత్ర చేస్తాడు అనమాట పడాల పవన్. సో సింపుల్గా రీతు చౌదరి బాగలేకపోయినా కానీ ఏడుస్తున్నా కానీ పోయి ఓదార్పు యాత్ర చేస్తుంటాడు. సో అదేవిధంగా ప్రియా గారు కూడా ఏడుస్తున్నా కానీ పోయేసేసి ఓదార్పు యాత్ర చేస్తుంటాడు. సో ఆయన ఓదార్పు యాత్రకి మొదలుపెట్టాడు. సో తర్వాత ఫ్లోరా సంజన చెప్పేసి వీళ్ళు మరీ ఘోరంగా వీళ్ళు అసలు దొంగతనాలు చేయడం మొదలుపెట్టేస్తున్నారు. ఫ్లోరా సంజన గారు కాఫీ పౌడర్ దాచిపెట్టేసేసి ఇది ఎవరికి దొరకదా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో ఈవిడ సంజన గారు నిజంగానే ఫ్లోరా గారికి హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకంటే స్టార్టింగ్లో ఫస్ట్ వీక్లో అసలు ఆ దొంగతనాలు టాస్క్లు చేయడం వల్ల ఆవిడ బాగా ఫేమస్ అయిపోయారు, చాలా ఇదయ్యారని చెప్పేసి సేమ్ అదే ఫ్లోరా గారికి కూడా చెప్పేసి సంజన గారు నిజం చెప్పాలంటే హెల్ప్ చేస్తున్నారు ఫ్లోరా గారికి, అదే అని చెప్పుకోవాలి. తర్వాత హరీష్ తనుజ గొడవ జరిగిందనమాట. హరీష్ తనుజ ఎందుకంటే హరీష్ గారు ఓనర్స్ హెల్ప్ తీసుకుంటున్నారనమాట. సో ఫ్లోరా గారి హెల్ప్ తీసుకుంటే మీరు ఫ్లోరా గారి హెల్ప్ తీసుకోకండి అని చెప్పేసి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి అని చెప్పేసి మీ ఓనర్స్ కాకుండా మా ఓనర్స్ కాకుండా మీ టెనర్స్లోనే హెల్ప్ తీసుకోమని చెప్పేసి చెప్పడంతో చివరికి శ్రీజాని హెల్ప్ తీసుకోవడం జరిగింది. సో పెద్ద గొడవ జరిగింది అది. సో ఒక సింపుల్ వాటర్ బాటిల్ పెట్టినా కానీ వాటర్ బాటిల్ పోయి కిచెన్ దగ్గర పెట్టినా కానీ ఆయన రచ్చ చేస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు అని చెప్పేసి సంజన గారు గట్టిగా అరిచారు. సో కంప్లీట్గా ఈయన హరీష్ గారు ఏంటంటే ప్రతి దానికి గొడవ అనమాట. అతనితో ఏమన్నా అంటే మాత్రం నోరేసుకొని పడిపోతుంటాడు. సో అతను ఎంతమందినైనా ఆడొచ్చు, కానీ అతని దగ్గర ఏమన్నా అంటే మాత్రం నోరేసుకొని గట్టిగా అరిచేస్తుంటాడు. సో అది కంప్లైంట్, గట్టిగా గొడవ జరిగింది. తర్వాత ఈ గొడవ అయిపోయిన తర్వాత మీరు చేస్తారు కానీ చేసిన తర్వాత చెప్పుకునే రకం ప్రతి ఒక్కటి చెప్పుకుంటారు. సో అది నేను ఈ పని చేసిన ఆ పని చేసింది మీరు చెప్పుకుంటున్నారని చెప్పేసి సో ప్రియా గారు చెప్పారనమాట. సో నేను పెట్టే రకమా ఏ రకమా అంటే సో మీరు పెడతారు కానీ చెప్పుకునే రకమా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అలా తర్వాత బాటిల్ గొడవ పెద్దగానే జరిగింది. కొద్దిగా ఏడుపులు, మళ్ళీ మధ్యలో ప్రతిసారి ఏడవడాలు, వాళ్ళు ఏడవడాలు, వీళ్ళు ఏడవడాలు, వాళ్ళు ఏడిస్తే ఇంకోరు ఓదార్పడాలు, ఇంకోరు ఏడిస్తే ఇంకోరు ఓదార్పు చేయడాలు, రకరకాలుగా. తర్వాత ప్రియాని కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు. ప్రియా కన్ఫెషన్ రూమ్కి పిలిచేసేసి ఒక ఆడియో, వాళ్ళ డాడీ ఆడియో ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి ఒక పెట్ ఉంది, పెట్ ఫోటో 45%, డాడీ ఆడియో వచ్చేసి 40%. సో వాళ్ళ మమ్మీ లెటర్ 40%, టోటల్ 3 ఆప్షన్స్ ఇచ్చారు. టోటల్ 3 ఆప్షన్స్ ఇస్తే ఈవిడ కూడాను లెటర్ తీసేసుకొని సో 40%కి
అది తగ్గిపోయిన తర్వాత లెటరు ప్రియా 40% తీసుకున్న తర్వాత మళ్ళీ సుమన్ సంజన గారు ఉన్నారు. సంజన గారు ఉంటే సంజన గారు వచ్చేసి మీరు కొట్టండి అని చెప్పేసి ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకొనేసేసి సో మీరే కొట్టని చెప్పేసి చివరికి సుమన్ కొట్టేశారు. సుమన్ కొట్టేసిన తర్వాత అతనికి సో కన్ఫెషన్ రూమ్ పిలిచి కన్ఫెషన్ రూమ్లో అడిగారు అనమాట, మీరేం తీసుకుంటారని. అతను కూడా 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 ఆప్షన్స్ ఇచ్చేసి వాళ్ళ లెటరు ఒకటి ఇంకొచ్చేసి ఆడియో 45%, ఫోటో 40%, సో వాళ్ళ భార్య లెటరు ఇచ్చారు. సో అన్నీ కూడా 45%, 40%. బట్ లెటర్ ఇప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 10% ఉంది. సో 10% ఉంటే సో పెంచాలి అంటే ఎంత పర్సెంటేజ్ ఏం తీసుకుంటారంటే సో 10% ఉంది, ఈ పర్సెంటేజ్ ఉంది. బట్ మీరు బ్యాటరీ పర్సెంటేజ్ పెరుగుతుంది. బట్ కాకపోతే మీరు బర్నీ గారి దగ్గర ఉన్న సీక్రెట్ని బయటకు తీపిచ్చాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పగానే బర్నీ గారి దగ్గరకు వచ్చేసేసి బ్యాటరీ పెంచుతారంట. మీ దగ్గర ఉన్న ఆ బాక్స్ ఓపెన్ చేస్తే సో బ్యాటరీ నాకు పర్సెంటేజ్ పెరుగుతాయి అని చెప్పేసి బర్నీ గారితో అంటే బర్నీ గారు చెప్పారనమాట. సో ఎంత పర్సెంటేజ్ పెరుగుతుందని అంటే సో అది చెప్పట్లేదు, ఊరికి పెంచుతారని చెప్పేసి చెప్తే సరే అయితే ఇది ఒక మంచి అకేషన్, నేను యాక్చువల్గా మంచి అకేషన్ చూసి తీద్దాం అనుకున్నాను, బట్ ఇదే మంచి అకేషన్ అని చెప్పేసి పోయి తీసేసారనమాట. తీసేసి అది ఓపెన్ చేసిన తర్వాత అతని చైన్ అనమాట, లాకెట్లో వాళ్ళ మదరు వాళ్ళ గురువు ఉన్నారంట. సో ఇదే మంచి అకేషను, సో వీళ్ళు అని చెప్పేసి చెప్పాడు. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు బర్నీ గారు. సో బర్నీ గారు అలా చెప్పగానే తీయడంతో వెంటనే సుమన్ గారు వచ్చేసి కాళ్ళకు దండం పెట్టి అసలు చాలా హ్యాపీగా చాలా ఏడవడం జరిగింది. కొద్దిగా హగ్గింగ్ ఫీలింగ్స్ కొద్ది జరిగినాయి. సో తర్వాత సుమనన్న కూడా మళ్ళీ 3 ఆప్షన్స్ ఇస్తే అతను సింపుల్గా ఫోటో తీసుకున్నాడు. ఫోటో తీసుకుంటే 40% తీసుకుంటా మిగిలిన సంజన గారికి ఉంటుంది కదా అని చెప్పేసి 10% ఉంచి వచ్చాడు. 10% ఉంచి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ప్రతి ఒక్కరూ బ్యాటరీ పర్సెంట్ మిగిలించుకుంటే సో అక్కడ ఆట ఏముండదు. సో అర్థమైపోయింది బిగ్ బాస్కి ఇంకా ఇక్కడ దీంతో ఏమీ జరగదని చెప్పేసి అది అక్కడ స్టాప్ చేసేసి మళ్ళీ తర్వాత ఈ బాల్ టాస్క్ ఒక టాస్క్ పెట్టారు. అది వచ్చేసి ఇమ్యూనిటీ టాస్క్ స్టార్ట్ చేశారు. ఇమ్యూనిటీ టాస్క్ ఏంటంటే ఇమ్యూనిటీ టాస్క్లో ఒక ముగ్గురిని పెట్టారు, ఫ్లోరా గారు, రీతు, శ్రీజ. సో వీళ్ళ ముగ్గురిని ఇమ్యూనిటీ టాస్క్లో ఒక కేజ్ పెట్టారు. కేజ్లో బాల్ వేయాలి. బాల్ వేసిన తర్వాత కొట్టుకొని వాళ్ళిద్దరూ గొడవ పడేసి ఆ కేజ్లో నుంచి బాల్ తీసుకొచ్చేసేసి ఒక సర్కిల్ పెట్టారు, అక్కడ ఒక స్క్వేర్ షేప్ పెట్టారు. స్క్వేర్ షేప్లో వాళ్ళ బాల్స్ పెట్టుకోవాలి. సో 3 బాల్స్ ఉంటేనే వాళ్ళు ఆ 3 బాల్స్ వేస్తేనే ఒక సింపుల్గా ఒక బాస్కెట్లకు ఇచ్చారు. ఆ బాస్కెట్లకు వేయాలన్నమాట. సో బాస్కెట్లకి ఎవరైతే వేస్తారో సో వాళ్ళు గెలిచినట్టు. అది కూడా 3 బాల్స్ వేయాలా. సో చాలా గొడవ రీతు చాలా కష్టపడింది. చాలా కష్టపడి చాలా గేమ్ ఆడింది. సో మధ్యలో చిన్న గొడవలు జరిగినాయి. ఇమ్మాన్యుల్ చాలా కామెడీగా కామెంట్ చెప్పమన్నారు. తర్వాత దానికి సంచాలకు వచ్చేసి సంజన గారు. సో రీతు వచ్చేసేసి ఫ్లోరాకి చాలా హెల్ప్ చేసేసి సో సరే మీరు ఆడండి అని చెప్పేసి ఇచ్చేసేసి బాల్స్ ఇచ్చారు. బాల్స్ ఇచ్చిన తర్వాత ఆ స్క్వేర్ షేప్లో పెట్టేసుకున్నారు. స్క్వేర్ షేప్లో పెట్టేసుకున్న తర్వాత ముగ్గురు పెట్టేసుకున్న తర్వాత రీతు అయితే చాలా గొడవపడింది. చాలా గొడవపడిన తర్వాత రీతు గారు ఇక రీతు యాక్చువల్గా చెప్పాలంటే రీతు చాలా బాగా ఆడిందని చెప్పుకోవాలి. రీతు వచ్చేసి 4 బాల్ తీసుకున్నారు. సో ఫ్లోరా వచ్చేసి 3 బాల్స్, ఈ శ్రీజ వచ్చేసి ఓన్లీ ఒక బాలే. సో స్క్వేర్ షేప్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ బాస్కెట్లో వేయాలన్నమాట. బాస్కెట్లో వేయడానికి సో రీతు ఒకటే బాల్ వేసింది. ఫ్లోరాకి చాలా అదృష్టం బాగున్నట్టుంది అనుకుంటా. సో 3 బాల్స్ వేసేసింది. 3 బాల్స్ వేసేస్తేనే ఫ్లోరా గారు గెలిస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అది జరిగింది నిన్న. సో రేపు జరగబోయే టాస్క్ ఏంటంటే సింపుల్గా వీళ్ళంతా కూడాను అగ్ని పరీక్షకు సంబంధించిన వీళ్ళంతా కంటెస్టెంట్లుగా వస్తున్నారు. సో వాళ్ళలో సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు మెయిన్గా దివ్య అనే ఒకరు, తర్వాత అనూష అండ్ ఈ నాగప్రశాంత్. సో వీళ్ళందరూ అగ్ని పరీక్షలో ఎవరైతే ఓడిపోయారో సో ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళందరినీ తీసుకొచ్చేసి మళ్ళీ పెట్టేసేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే సో ఫైనల్గా నాగప్రశాంత్ గారు సెలెక్ట్ అయ్యారు అనేది సమాచారము. సో ఇది ఫ్రెండ్స్, అదే జరిగింది టోటల్గా. సో టైం లేకపోతే నేను ఎక్కువ చేయలేదు వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సారీ, నిన్న టైం లేకపోతుండే, అందుకని యాక్చువల్ వీడియో చేద్దాం అనుకున్నా, నాకు టైం లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.